హాయ్ అండి. నా రాక్షసుడు విక్రమ్ వైషుని నేనంటే నీకు ఇష్టం లేదు అని నువ్వు నాతో చెప్పాలి కదా. నేను నీకు ఇష్టం లేకపోయినా నేను ఎక్కడికి రమ్మంటే నువ్వు అక్కడికి నాతో వచ్చావు. అలాగే నేను చెప్పిన ప్రతిదానికి నువ్వు గంగిరెద్దులా నీ తలని ఊపావు అని అంటూ ఉంటే అప్పుడు విక్రమ్ మాటలని విన్న వైషు కోపంతో ఊగిపోతూ అలాగే చూస్తూ, అసలు నువ్వు నన్ను ఏమైనా చెప్పనిచ్చావా? ఎప్పుడు నీకు నచ్చినట్లు నేను ఉండాలి అని మాత్రమే నువ్వు నాతో ఎప్పుడూ చెప్తూ ఉండేవాడివి. కానీ నేను నీకు ఏమైనా చెప్పడానికి నువ్వు నాకు ఎక్కడ అవకాశాన్ని ఇచ్చావు అని విక్రమ్ పైనే కోపం చూపిస్తుంది వైషు. అలా విక్రమ్కి ఆమె ఎదురు సమాధానం చెబుతూ ఉంటే, నీకు ఇంత ధైర్యం వచ్చేసిందా నాకే ఎదురు తిరిగి మాట్లాడేంత అని అంటూ విక్రమ్ ఆమె ఉన్న చోటుకి అడుగులు వేస్తూ ఉంటాడు. అప్పుడు వైషు భయంతో వణికిపోతూ విక్రమ్ అలాగే ఆమె చెంపలని పగలగొడతాడు అని ఆమె అంటూ ఆమె నుంచున్న చోటు నుంచి ఆమె వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది. అలాగే విక్రమ్ తన ముందు ఉన్న విక్రమ్తో, చూడు విక్రమ్, నువ్వంటే నాకు ఇష్టం లేనట్లు మాత్రమే నేను నీతో ఎప్పుడూ బిహేవ్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడూ కూడా నేను నీతో ఏ మాత్రం హ్యాపీగా లేను. ఎప్పుడూ కూడా నేనే వచ్చి నిన్ను ఎప్పుడు ఏ మాత్రం మాట్లాడలేదు. కానీ నువ్వే ఎప్పుడు నేను పూర్తిగా నీ సొంతం అన్నట్లు నువ్వు ఎప్పుడు బిహేవ్ చేస్తూ వస్తూ ఉన్నావు. నేను ఎప్పుడూ నీతో ఏ మాత్రం చొరవగా ఏ మాత్రం లేను. కానీ నీ విషయంలో నాకు ఒకే ఒక చిన్న సంతోషం ఏమిటంటే, నా కోసం కూడా ఎవరో ఒకరు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు అనేదే నాకు కూడా బాగా నచ్చేది. అది కోపంతో అయినా లేక సంతోషంతో అయినా లేక నన్ను బాధ పెట్టడానికైనా నా కోసం ఎవరో ఒకరు ఉన్నారు అని అనిపించినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపించేది. నా పుట్టినరోజుకి నువ్వు అలా అందరికీ భోజనాన్ని పెడుతూ ఉంటే చిన్నప్పుడు నుంచి నాకు లేని ఆనందం నీ వల్ల దొరికింది అని నేను ఎంతగానో సంతోషపడేదాన్ని. కానీ అది నీ మీద అభిమానం మాత్రమే, ఏ మాత్రం ప్రేమ కాదు. కానీ నువ్వే నన్ను ప్రేమ ప్రేమ అని ఇంతలా ఇన్ని రోజులు హింసిస్తూ వస్తూ ఉన్నావు. నువ్వు నన్ను ఎవరితో ఏం మాత్రం మాటలాడనివ్వవు, ఎవరితో నన్ను కలవనివ్వవు. అలాగే నన్ను ఎవరు మాట్లాడినా నువ్వు అసలు ఏం మాత్రం తట్టుకోలేవు. నన్ను మాట్లాడిన వాళ్ళ జీవితాన్ని నువ్వు ఏం చెయ్యడానికైనా ఏ మాత్రం నువ్వు వెనకాడవు. నువ్వు నాకు ఫస్ట్ ఇయర్లో ప్రపోజ్ చేసిన తరువాత ఎదురు తిరిగే వాళ్ళు నీకు ఎవరూ లేకపోయినా ఎవడో ఒకడు నీ గురించి అతడికి ఏ మాత్రం తెలియక వాడు నాకు ప్రపోజ్ చేశాడు అని నువ్వు వాడిని ఎంతలా కొట్టావు. జస్ట్ వాడు నాకు ప్రపోజ్ చేసినందుకే నువ్వు వాడిని అంతలా కొట్టావు. విక్రమ్, నీకు ఇది అంత ఈజీగా అనిపిస్తూ ఉందా? నా వల్ల అలా ఒకరు బాధపడుతూ ఉంటే దాన్ని చూసి నేను ఎంతగా కుమిలిపోయాను అది నాకు మాత్రమే తెలుసు అని ఆమె కూడా ఏడుస్తూనే ఆమె చెబుతూనే అలాగే ఆమె వెనక్కి వెళ్తూనే ఉంటుంది. కానీ వెనకాల గోడ రావడంతో ఆమె అలాగే ఆ గోడకి హత్తుకుని ఉండిపోతుంది. అప్పుడు విక్రమ్ ఆమె చుట్టూ అతడి చేతులని పెడుతూ, ఓ, నువ్వు నా నుంచి ఇంకా నా ప్రేమ నుంచి అంత బాధపడ్డావా అని అడుగుతాడు. అప్పుడు వైషు చిరాకుగా ఆమె మొహాన్ని పెట్టుకుని, అది ఏ మాత్రం ప్రేమ కాదు, శాడిజం అని అంటుంది. అప్పుడు విక్రమ్ వైషుని చూస్తూ,
అవును, శాడిజమే. అమ్మాయిలకి ఒక చిన్న అవకాశం ఇస్తే చాలు అబ్బాయిల జీవితాల్ని పూర్తిగా నాశనం చేసి వెళ్ళిపోవడానికి. మీరు ఒక్క అవకాశం కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. నువ్వు రాకముందు నేను ఎంతమంది అమ్మాయిలని నా కళ్ళతో చూడలేదు. వాళ్ళు కేవలం నా డబ్బు కోసమే ఎంతమంది అమ్మాయిలు నా వెనకాల పడ్డారు అని విక్రమ్ అంటాడు. విక్రమ్ అలాగే ఇప్పటి వరకు నాతో ప్యూర్గా ఏ ఒక్కరు కూడా ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నా డబ్బు చూసి ఎప్పుడు నా వెనకాల తిరుగుతూ ఉంటారు. ఇప్పటి వరకు నాకు కనీసం ఒక బెస్ట్ ఫ్రెండ్ అని ఏ ఒక్కరు కూడా లేరు. అందరూ నా డబ్బు చూసి నా వెనకాల పడే వాళ్ళే అని విక్రమ్ అలాగే అందులో నువ్వు కూడా ఒకదానివే, నువ్వు ఏం స్పెషల్ కాదు అని అనగానే వైషు కోపంతో ఊగిపోతూ ఉంటుంది. వైషు తన ముందు ఉన్న విక్రమ్ని ఆమె చూస్తూ నన్ను వాళ్లతో ఏమాత్రం కలపకు అని అంటుంది. వైషు విక్రమ్తో, ఓ అవునా, నీది అలాంటి క్యారెక్టర్ కాదా? అయితే మీ నాన్న నిన్ను అంతలా టార్చర్ పెడుతూ ఉన్నా, ఇంట్లో వాళ్ళందరూ నిన్ను తక్కువ చేసి చూస్తూ ఉన్నా, నిన్ను నలుగురిలో వాళ్ళందరూ తక్కువ చేసి చూపిస్తూ ఉన్నా సరే, నిన్ను ఆ ఇంటి పని మనిషిని చేసినా, అలాగే నిన్ను వాళ్ళందరూ కలిసి కొడుతూ ఉన్నా సరే, నువ్వు వాళ్ళే కావాలి అని ఎందుకు నువ్వు అక్కడే ఎన్ని రోజులు ఉన్నావు? ఎక్కడ నీ ఆత్మాభిమానం, ఇంకెక్కడ నీ స్వాభిమానం అని అడుగుతాడు విక్రమ్. అలాగే వైషుతో నీకు కూడా కావాల్సినది కేవలం సెక్యూరిటీ, అది కూడా మనీ సెక్యూరిటీ మాత్రమే. ఒకవేళ నువ్వు ఆ ఇంటి నుంచి బయటకి వెళ్ళి బతకలేని నీ చేతకాని తనం మాత్రమే, నువ్వు బయటకి వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బతకలేని నీ చేతకాని తత్వం అయినా అదంతా నాకు అనవసరం. నేను నీకు ప్రపోజ్ చేసిన మొదటి రోజే నేను నీతో చెప్పాను కదా, ఆ రోజే నేను నీతో చెప్పాను కదా, ఇక నుంచి నువ్వు నా నుంచి తప్పించుకోవాలి అని. నువ్వు ఏమాత్రం ప్రయత్నించినా నీకు అది నీ చివరి స్వేచ్ఛగా తిరిగే ఆఖరి రోజు అవుతుంది అని. అయినా సరే నువ్వు నా మాటలని ఏమాత్రం లెక్క చెయ్యకుండా మీ నాన్న చెప్పాడు అని నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతావా? అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు అలా చేస్తావు అని అంటూ ఆమె బుగ్గలు పట్టుకుని అడుగుతూ ఉంటాడు. అలాగే అతడు ఆమెను కొట్టడానికి కోపంతో అతడి చెయ్యిని పైకెత్తాడు. అది కూడా ఆవేశంగా. అతడు కొడితే ఎలా ఉంటుందో వైషుకి అప్పటికే బాగా తెలిసి ఉండడంతో భయంతో, ప్లీజ్ విక్రమ్, నన్ను ఏమాత్రం కొట్టొద్దు అని ఆమె గట్టిగా అరుస్తుంది. ఇంకా ఉందండి, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.